టు టీవీ. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన తర్వాత కేసీఆర్ బయటకు రావడం మానేశారు. ఇందుకు కారణం కొంత అనారోగ్యం అయితే మరికొంత ఓటమిని జీర్ణించుకోలేకపోవడం అని అంటున్నారు. అయితే ఎన్నికలు జరిగి నెల దాటింది, కొత్త ప్రభుత్వం పాలన కూడా కొనసాగుతుంది. ఈ క్రమంలో కూడా అందరి ఫోకస్ కేసీఆర్ పైనే ఉంది. కేసీఆర్ తర్వాత స్టెప్ ఏంటి అంటూ ఆరా తీస్తున్నారు కొంతమంది విమర్శకులు. ఇదే నేపథ్యంలో పార్లమెంటు ఎన్నికలు కూడా వచ్చేసాయి. మరో 2-3 నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫోకస్ మరింత పెరిగింది. కేసీఆర్ వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి? జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతానంటున్న గులాబీ అధినేత లోక్సభ బరిలో ఉండబోతున్నారా? మెదక్ నుంచి పోటీ చేయబోతున్నారా? కేటీఆర్ కూడా అదే దారిలో నడవబోతున్నారా? నిజంగా ఇదే నిజమైతే రాష్ట్రంలో కారు పార్టీ బాగోగులు చూసుకునేవారు ఎవరు? ఇది ఇప్పుడు గులాబీ పార్టీ చుట్టూ వినిపిస్తున్నటువంటి చర్చ. ఇదంతా ఎలా ఉన్నా చెప్పిందే చేసేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నారు. ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ ఏదైతే చెప్పారో, సీఎంగా ఉన్నప్పుడు ప్రెస్ మీట్లో పదే పదే ఏ మాటలైతే అన్నారో ఇప్పుడు దాన్నే అనుసరించేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నారు. అదే వ్యవసాయం చేయడం. ఫామ్ హౌస్లో తన భూమిలో వ్యవసాయం చేసుకునేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నారు. తాను ఓడిపోయినా పెద్ద నష్టం లేదని, తెలంగాణ తెచ్చిన పేరే తనకు కొండంత ఉందని, ఎవరి మంచో ఎవరు చెడో గుర్తించి ఓటు వేయాలని, ఒకవేళ తాను ఓడిపోయినా వెళ్ళి ఎర్రవెల్లిలో వ్యవసాయం చేసుకుంటానని ప్రచారం సమయంలో కేసీఆర్ పదే పదే చెప్పారు. అయితే ఎన్నికల్లో కాంగ్రెస్కు అధికారం కట్టబెడుతూ జనాలు తీర్పునిచ్చారు. దీంతో ఇప్పుడు కేర్ ఆఫ్ ఎర్రవెల్లి ఎందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో వ్యవసాయ పనులు చేసుకునేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నారు. వంటి మామిడిలో ఉన్న ఎరువుల షాప్ యజమానికి ఫోన్ చేసి ఫామ్ హౌస్కు విత్తనాలు, ఎరువులు పంపించాలని ఇప్పటికే కేసీఆర్ చెప్పినట్లుగా తెలుస్తోంది. 10 రోజుల్లో ఫామ్ హౌస్కి వస్తానని, వ్యవసాయం చేసుకుంటానని కేసీఆర్ సమాచారం అందించినట్టుగా తెలుస్తోంది. డిసెంబర్ 8న ఎర్రవల్లిలో కాలు జారి పడిపోయిన కేసీఆర్ తీవ్రంగా గాయపడ్డారు. ఆయనకి తుంటికి ఆపరేషన్ కూడా అయింది. ప్రస్తుతం హైదరాబాద్ నందినగర్లోని ఇంట్లో ఉంటూ రెస్ట్ తీసుకుంటున్నారు. ఇలాంటి పరిణామాల మధ్య కేసీఆర్ ఆరోగ్యం గురించి ఆ ఎరువుల షాప్ యజమాని ఆరా తీశారట. అయితే తాను ఆరోగ్యంగా ఉన్నానని, పూర్తిగా కోలుకున్నాక వ్యవసాయ పనులు చూసుకుంటానని, ఆలోపు పంటలకు కావలసిన విత్తనాలు, ఎరువులు పంపించాలని కేసీఆర్ కోరారు. ఇప్పుడు ఈ న్యూస్ తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో తెగ వైరల్ అవుతుంది.